అతన్ని శాంతపరచుటకు వాక్చాతుర్యముతో కూడిన సహేతుకకరమైన ఈ కార్యక్రమాలను వసుదేవుడు పలికెను. ప్రియమైన భావ కంస, నీవు భోజవంశములో ప్రఖ్యాతిగాంచిన రాజువు. నీవు మహాయోధుడవని పరాక్రమవంతుడవని ప్రజలెరుగుదురు. అటువంటి నీకు వివాహ శుభ సమయములో సొంత సోదరి అయిన స్త్రీని చంపుటకు సిద్ధపడినంత ఆగ్రహం ఎట్లు కలిగినది? మరణమును గూర్చి నీవెందుకు భయపడవలెను? మరణము పుట్టుకతోనే పుట్టినది. నీవు జన్మించిన నాటి నుండియే మరణించుటకును ఆరంభించితివి. ఇప్పుడు నీకు 25 సంవత్సరములు లనుకుందాము. అనగా నీవు ఇదివరకే 25 సంవత్సరములు క్రితము మరణించితివని అర్థము. ప్రతి నిమిషము ప్రతి క్షణము మరణిస్తున్నావు కనుక ఎందుకు నీకు మృత్యువు గూర్చి అంతగా భయపడుచున్నావు? మృత్యువును తప్పించుకోలేము. నీవు నేను లేక 100 సంవత్సరముల తర్వాతనైనను మరణించవచ్చును. కనుక నీవు అంతగా ఎందుకు భయపడవలెను? నిజానికి మృత్యువు అనగా ప్రస్తుత శరీర వినాశనము. ప్రస్తుత దేహము తన కార్యకలాపాలను విడిచి పంచభూతములలో కలిసిన వెంటనే దేహములోని జీవి తన ప్రస్తుత కర్మఫలములను అనుసరించి మరొక దేహమును స్వీకరించును. అది ఎట్లు అనగా వీధిలో నడుచువాడు తన ఒకడు అడుగు ముందుకు వేసి ఆ అడుగు భూమిపై స్థిరముగా ఉన్నదని విశ్వసించినప్పుడే రెండవ అడుగు వేయును. ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటి దేహములు మారుచుండును. ఆత్మ విభిన్న శరీరములోనికి ప్రవేశించును. గొంగళి పురుగు ఒక రెమ్మ నుండి మరొక రెమ్మనకు ఎంత జాగ్రత్తగా దాటునో చూడుము. ఆ విధముగానే తదుపరి శరీరము ఉన్నత ప్రామాణికుల చేత నిర్ణయించబడిన వెంటనే జీవుడు తన శరీరమును మార్చుకొనును. జీవుడు ఈ భౌతిక ప్రపంచములో బద్ధుడై ఉన్నంత వరకు ఒకదాని తర్వాత మరొకటిగా భౌతిక శరీరములను అంగీకరించక తప్పదు. ప్రకృతి నియమాలు అతని ఈ జీవితపు కర్మఫలములను అనుసరించి ప్రత్యేకమైన మరొక దేహమును అందించును. నిజానికి ఈ దేహము మనము ఎల్లప్పుడూ స్వప్నములో దర్శించు దేహములలో ఒకదానిని వంటిది. మానసిక కల్పనననుసరించి నిద్రించినప్పుడు కలుగు స్వప్నములో మనము పెక్కు దేహములను సృష్టించుకొంటుంటాము. బంగారమును మనము చూచి ఉంటిమి, అట్లే పర్వతములను చూచి ఉంటిమి. ఈ రెండు భావములు కలయికతో మనము స్వప్నములో స్వర్ణ పర్వతములను చూడగలుగుతున్నాము. ఒకసారి మన దేహము ఆకాశములో ఎగురుతున్నట్లుగాను స్వప్నమును చూచుచుందుము. అప్పుడు మనము మన ప్రస్తుత దేహమును పూర్తి విస్మరిస్తాము. అట్లే ఈ దేహము కూడాను మారుతున్నది. నీవు ఒక దేహములో ఉన్నప్పుడు పూర్వపు దేహమును విస్మరింతువు. స్వప్నములో ఎన్నో నూతన దేహములలో సంబంధము కలుగవచ్చును. కానీ మేల్కొని వెంటనే వాటినన్నిటినీ విస్మరింతుము. నిజానికి ఈ భౌతిక దేహములన్నీ మనము మానసిక కల్పన సృష్టియే అయినను ప్రస్తుత క్షణములో మన పూర్వపు దేహములను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొనలేము. మనస్సు స్వభావము చంచలము. ఇది ఒక సమయములో ఒక విషయమును అంగీకరించును, మరుక్షణములో దానిని నిరాకరించును. ఇంద్రియ సంతృప్తికి సంబంధించిన రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలైన 5టిని స్వీకరించుట, నిరాకరించుట మనస్సు పద్ధతి. కాల్పనిక పద్ధతిలో మనసు పంచేంద్రియాలలో బంధమును ఏర్పరచుకొని జీవుడు తాను కోరిన ప్రత్యేక శరీరమును పొందును. కనుక ఈ శరీరము ప్రకృతిని నియమాల చేత మనము ప్రసాదించబడినట్టిది. జీవుడు ఈ దేహమును అంగీకరించి దేహ నిర్మాణమును అనుసరించి సుఖ దుఃఖముల కొరకు తిరిగి భౌతిక ప్రపంచమునకు వచ్చును.
ప్రత్యేకమైన దేహము వలననే పూర్వ జన్మ నుండి సంక్రమించిన మన మానసిక వాసనలను బట్టి మనము సుఖించుటయే దుఃఖించుటయో సాధ్యపడును. దీనిని మరణ సమయంలో గల మన మానసిక పరిస్థితిని బట్టి మనము ప్రత్యేకమైన నూతన దేహమును కల్పింపబడుతున్నది.